ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో ఈడీ వాదనలు ముగిశాయి. తీర్పును మే 6వ తేదీన వెల్లడించనున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేచ తెలిపారు. ఈడీ తరపున జోహెబు హుస్సేన్ కోర్టులో వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులోని సాక్ష్యాధారాలను కవిత ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ప్రధాన నిందితుల్లో ఒకరంది ఈడీ. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది ఈడీ. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలకు సంబంధించి డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, అప్డేట్స్ ఏంటి? అనిల్, 3 రోజులు కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈడీ కేసులో ఆమె దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన 3 రోజుల నుంచి కూడా వాదనలు నడుస్తున్నాయి. మొదటి రోజు కవిత తరపున వాదనలు ఇటు అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. నిన్న ఇవాళ 2 రోజులు కూడా ఈడీ తరపున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఈడీ కవిత బెయిల్ అప్లికేషన్ని అపోజ్ చేశారు. కవిత ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాలను చెరిపేస్తున్నారు, ధ్వంసం చేశారు అనేటువంటి ఆరోపణలు చేయడంతో పాటు ముఖ్యంగా సాక్షులను బెదిరించారు. ఎవరైతే అప్రూవర్స్గా మారారో అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తుల్ని కవిత బెదిరించారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో అరుణ్ రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, తను కవితకు సంబంధించినటువంటి ప్రాక్సీగా ఉన్నాను, తన ఆదేశాల మేరకే ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తను ఇండో స్పిరిట్లో పెట్టుబడులు పెట్టాననేటువంటి అంశాన్ని గతంలో తాను ఒప్పుకున్నారు. ఆ తర్వాత కవిత బెదిరించినటువంటి తర్వాతనే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. కవితకు సంబంధించినటువంటి ఒత్తిడికి తలొకే ఈడీ ముందు, అలాగే ముఖ్యంగా కోర్టు అనుమతితో తను అప్రూవర్గా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని 6 నెలల తర్వాత ఈడీ బెదిరించింది. అందుకే నేను ఆ రోజు ఆ స్టేట్మెంట్ అలా ఇచ్చాను అనేటువంటి కారణాలను చూపుతూ తను ఆ స్టేట్మెంట్ను వెనక్కి తీసుకున్నారు అనేటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచారు. ఇక శరత్ చంద్రారెడ్డి వ్యవహారంలో కావచ్చు, అలాగే ముఖ్యంగా కవిత ఆడిటర్గా ఉన్నటువంటి బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించి ఈరోజు కీలకమైనటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచారు. వాటితో పాటు ఫోన్లకు సంబంధించినటువంటి ఫార్మాట్ చేసినటువంటి అంశాలను, ముఖ్యంగా ఏదైతే ఫోన్లు ఇవ్వాల్సిందిగా కవితకు ఈడీ కోరినటువంటి రోజే కవిత తనకు సంబంధించినటువంటి ఫోన్లలో 4 ఫోన్లను ఫార్మాట్ చేశారు. మొత్తం 10 ఫోన్లలో 4 ఫోన్లు ఆమెను ఫోన్లు సబ్మిట్ చేయాల్సిందిగా కోరిన తర్వాతనే ఫార్మాట్ చేశారు. అందుకు సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ను కూడా కోర్టు ముందు ఉంచారు. ఏదన్నా అంటే ఎందుకు ఫార్మాట్ చేశారు అనేటువంటి అంశాలకు సంబంధించి, ఎందుకు డిలీట్ చేశారు అనేటువంటి డేటా డిలీట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు కవితను అడిగినటువంటి సందర్భంలో కవిత ఎలాంటి సమాధానం చెప్పలేదు. కేవలం పని మనుషులకు ఇచ్చినటువంటి సందర్భంలో వారు ఇచ్చేటువంటి క్రమంలో వాటిని ఫార్మాట్ చేశారనో లేకపోతే డిలీట్ చేశారనేటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ వారు ఎందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తారు, ఇది కేవలం నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఫార్మాట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి అంశాలను కూడా కోర్టు ముందు ఈరోజు జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కీలకంగా ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కీలక వ్యక్తిగా కవిత ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ని, ముఖ్యంగా మాగుంట రాఘవ కుటుంబం అప్రోచ్ అయినటువంటి సందర్భంలో కవితను కలవాల్సిందిగా అరవింద్ కేజ్రీవాలే సూచించారు. అలాగే 100 కోట్లకు సంబంధించినటువంటి కిక్ బ్యాక్స్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా కవిత సూచనల మేరకే 25 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలకు ఇచ్చినట్టుగా మాగుంట రాఘవతో ఆయన అప్రూవర్గా మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేస్తూ ఆయన సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తి కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలను క్లారిటీ ఇచ్చినట్టుగా ఈడీ తెలిపింది. అలాగే బుచ్చిబాబు అలాగే మాగుంట రాఘవ ఇద్దరి మధ్య జరిపినటువంటి వాట్సాప్ చాట్స్లో చాలా కీలకమైనటువంటి సమాచారం లభ్యమైంది. దాన్ని మాగుంట రాఘవ ధృవీకరించారు అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి వాదనల్లో ఏవైతే ఆరోపణలు చేశారో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా క్లారిటీగా ఈడీ తమ వాదనలు వినిపించింది. అరెస్టు అక్రమము అనేటువంటి అంశాలను దగ్గర నుంచి మొదలు పెడితే ఈడీ వారి ఫోన్ల ఫార్మాట్కు సంబంధించిన ప్రతి అంశాన్ని, ఏదైతే అంశాలను కవిత తరపు న్యాయవాదులు లేవనెత్తారో ఆ అన్ని అంశాలకు కూడా ఈ 2 రోజుల పాటు, నిన్న ఈ రోజు ప్రతి అంశానికి కూడా ఈడీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. అరెస్టు అక్రమం అంటూ మొదట చేసినటువంటి వాదనను
తప్పుపట్టారు. అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా ఉల్లంఘనలు జరగలేదు. ఇటు సుప్రీంకోర్టుకు కూడా గతంలో కవితకు సంబంధించి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమంటూ కూడా ఎక్కడ కూడా అండర్టేకింగ్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కూడా 10 రోజుల వరకు, అంటే తనకు సంబంధించి నోటీసులు జారీ చేయమంటూ కేవలం 10 రోజుల వరకు మాత్రమే ఆ అంశం వర్తిస్తుంది తప్ప పూర్తిగా వర్తించదు అనేటువంటి అంశాన్ని గుర్తు చేశారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా కవితకు ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా వాట్సాప్ చాటుల్లో తీసుకున్నటువంటి సమాచారము, అలాగే దినేష్ అరోరా గారి నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, గతంలో ఢిల్లీలో ఒబెరాయ్ హోటల్లో కావచ్చు, తాజ్మాన్ సింగ్ లో జరిగినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను కూడా ఈరోజు కోర్టు ముందు ఉంచి కవితకు కనుక బెయిల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను బెదిరిస్తారు. గతంలో కూడా వీటికి సంబంధించినటువంటి అది ఉంది చేశారు కాబట్టి ఖచ్చితంగా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేటువంటి వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి రూపకల్పన డ్రాఫ్ట్ పాలసీ దగ్గర నుంచి కూడా ముందస్తుగానే వీరి చేతికి పొందింది. వీరు సూచించినటువంటి అంశాలే, వీరే కవిత ఏవైతే అంశాలను సూచించారో ఆ అంశాలను మేరకే ఢిల్లీ లిక్కర్ పాలసీ అంతా కూడా రూపకల్పన జరిగింది. అలాగే హోల్సేల్ కి సంబంధించి కూడా గత పాలసీలో 5% మాత్రమే కమిషన్ ఉండేది. కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీలో దాన్ని 5% నుంచి 12% పెంచి దాదాపు సుమారు 338 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చేలాగా ఆ నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు. L1 లైసెన్సులు కావచ్చు, లేకపోతే హోల్సేల్ గా ఉండేటువంటి అంశాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా వీరికి లబ్ధి చేకూర్చేలాగా సౌత్ లాబింగ్ సంబంధించి సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలాగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు. అందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి లంచాల రూపంలో 100 కోట్ల రూపాయలను ముట్టజెప్పారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. గతంలో మాగుంట రాఘవ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలను హైకోర్టులో చూపెట్టినటువంటి సందర్భంలోనే కేజ్రీవాల్ కి బెయిల్ అనేది కూడా రద్దయింది. బెయిల్ ఇవ్వలేదు హైకోర్టు అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి మనీష్ సిసోడియా కావచ్చు, లేకపోతే విజయ్ నాయర్ కావచ్చు, ఇతర నిందితులు ఎవరికి కూడా ఈ కేసులో బెయిల్ అనేది కూడా మంజూరు కాలేదు అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తూ ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు అనేది కూడా విచారణలోనే వెలుగొస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేటువంటి వాదనలు అయితే ఈడీ తరపున వాదనలు వినిపించారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఈడీ లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి రీజైండర్ సమర్పించేందుకు కవితకు తరపున న్యాయవాదులకు ఎల్లుండి వరకు టైం ఇచ్చారు. ఇక కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పు అనేది మే 6వ తారీఖున ఈ కేసుకు సంబంధించి ఈడీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి తీర్పు అనేది మే 6వ తారీఖున రాబోతోంది. మే 2వ తారీఖున సిబిఐకి సంబంధించినటువంటి కేసులో దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి తీర్పు మే 2వ తారీఖున, అంటే మే 7వ తారీఖు వరకు కూడా కవితకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ ఉంది. ఆలోపే ఈ 2 కేసులకు సంబంధించిన తుది తీర్పులు అనేది కూడా వెలువడతాయి. అనిల్.